హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసమ్ రెక్కి. ఈ వీడియోలో మనం మిక్కీ మౌస్ డిఐవై కాస్ట్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి పెద్ద బెలూన్ అయితే తీసుకోండి మీకు అవైలబుల్గా ఉంటే. ఒకవేళ చిన్నగా ఉన్నా సరిపోతుందంటే నార్మల్ బెలూన్ తీసుకోండి. దీన్ని ఇలా బ్లో చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఈ ఫెవికాల్ని ఇలా లిక్విడ్ ఫామ్లో అలా డ్రాప్స్ పడేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ లూజ్గా అయిపోవద్దు. దీంట్లో ఫెవికాల్లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తే కొంచెం స్టికీనెస్ బాగుంటుంది. నెక్స్ట్ క్లాత్ క్యారీ బ్యాగ్స్ని ఇలా పీసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫెవికాల్ని బెలూన్కి అప్లై చేసిన తర్వాత మనకి ఇది గాజ్ బ్యాండేజ్ ఉంటుంది కదా, అది తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ దాన్ని పెట్టుకోవాలి. ఏంటంటే అది పెట్టుకుంటే బేస్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. పేపరే డైరెక్ట్ పెడితే హోల్స్ పడితేమో అన్నలాగా కాకుండా బేస్ లాగా ఇది ఉంటుంది. దీని తర్వాత ఇంకా క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనకు గ్రాసరీస్కి వస్తాయి, అవి కట్ చేసుకొని అదొక లేయర్ పెట్టేసి నెక్స్ట్ లేయర్కి ఇలా టిష్యూ పేపర్స్ వేసుకోవాలి. టిష్యూ పేపర్స్ ఒక 2 లేయర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం రౌండ్గా సర్ఫేస్ మొత్తానికి ఫెవికాల్ అప్లై చేసుకుంటూ టిష్యూ పేపర్స్ని స్టిక్ చేసేయాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి గాజ్ బ్యాండేజ్, నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్యారీ బ్యాగ్స్, క్లాత్ క్యారీ బ్యాగ్స్, నెక్స్ట్ 2 లేయర్స్ టిష్యూ పేపర్స్, ఆర్ యూ కెన్ యూజ్ న్యూస్ పేపర్ ఆల్సో ఆన్ టాప్ లేయర్. ఇది డ్రై అవ్వడానికి 5 to 6 hours పడుతుంది ఆల్మోస్ట్. మీకు టైం ఉంటే 1 day మొత్తం లీవ్ చేశారనుకోండి ఇంకా సూపర్. ఇలా బెలూన్ని గాలి తీసేసి ఆ బెలూన్ని అందులో నుండి బయటికి తీయచ్చు. ఇలాంటి పెద్ద బెలూన్ అయితే, చిన్నవి అయితే రావండి. ఇది ఇలా ఒక సర్కిల్ది రెడీ అయిపోతుంది. హెడ్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని మనము మన హెడ్లో ఇన్సర్ట్ అవ్వడానికి పడే హోల్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను రెక్కికి సరిపోతుందా, హెడ్ పడుతుందా లేదా అని. అది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ రిమైనింగ్ అంతా కట్ చేసేసాము. ఇప్పుడు దానికి ఫస్ట్ లేయర్ కింద కలర్ వేసుకోవడానికి ఫస్ట్ ఫేస్కి క్రీమ్ కలర్ని నేను తీసుకొని అప్లై చేస్తున్నామండి. ఫేస్కి వచ్చేసి ఫేస్ డ్రా చేసుకోవాలి, మిక్కీ మౌస్ ఫేస్. రిమైనింగ్ మొత్తం క్రీమ్ కలర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ హెడ్ బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇందులో బ్లాక్ కలర్ మొత్తం రిమైనింగ్ హెడ్ అంతా అప్లై చేసేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మిక్కీ మౌస్ మౌత్ అండ్ ఐస్ డ్రా చేసుకొని పేపర్ పైన కట్ చేసుకొని దాన్ని కలరింగ్ చేసేయండి. మౌత్ షేప్ డ్రా చేసుకొని నెక్స్ట్ ఇదేంటంటే ఇయర్స్ కోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాక్ కలర్ పేపర్ తీసుకున్నానండి. దీనిపైన షైనీనెస్ కోసం నేను ఒకటి ఏంటంటే గ్లిటర్ షీట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ సైజ్ కట్ చేసుకొని ఆ బ్లాక్ షీట్కి ఇది స్టిక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు నోస్ కోసం కూడా ఒక ఓవల్ షేప్లో ఒకటి పీస్ కట్ చేసుకోవాలి. అంతే. ఆ బ్లాక్ షీట్స్తోని రెడీ చేసిన ఇయర్స్ని గ్లూ గన్తో స్టిక్ చేశాను. కొంచెం గ్లూ గన్ అయితే స్ట్రాంగ్ ఉంటుందనేసి ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేశాను. దానికి కొంచెం బేస్ కట్ చేసి దానికి స్టిక్ చేసేయాలి. అంతే. ఇంకా ఐస్ మౌత్ స్టిక్ చేసేసి దీనికి బాడీ కోసం డ్రెస్ కోసం నేను ఒక రెడ్ కలర్ది డ్రాయింగ్ షీట్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి బాడీ సైజ్ మెజర్మెంట్స్తోని. అండ్ ఒక బో రెడీ చేశాను. అండ్ ఇక్కడ గ్లౌజెస్ కోసం నేను స్పోర్ట్స్ గ్లౌజెస్ తీసుకున్నాను. మన బ్యాడ్మింటన్ గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని జస్ట్ బ్లాక్ థ్రెడ్స్ పెట్టాను దాని మీద స్టిక్ చేసి. లాస్ట్ షూస్ కోసం ఎంత ఆలోచించినా నాకు అది ఉండలేదు సరిగా. సో ఇక్కడ షూస్ మన పెద్దవాళ్ళే తీసుకొని దాని లోపల పేపర్స్ పెట్టేసి దానిపైన ఎల్లో కలర్ కోసం నేను జస్ట్ నా దగ్గర ఉన్న క్యారీ బ్యాగ్స్, మన డెకరేటివ్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ చేస్తాం కదా, క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టేసి యూజ్ చేసాము.
ఫైనల్లీ ఒక టేల్ రెడీ చేసుకోవాలి. టేల్ రెడీ చేసుకొని ఒక థ్రెడ్ తీసుకొని నేను దానికి బ్లాక్ కలర్ వేసేసాను. వేసేసి పెట్టి థ్రెడ్ రెడీ చేసుకున్నాను. ఫైనల్గా మా మిక్కీ మౌస్ రెడీ అయిపోయింది. ఇక్కడ రిక్కీ పట్టుకున్నాడు చూడండి, పర్ఫెక్ట్ ఫిట్ అయింది. సూపర్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి రిక్కీకి. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ చెప్పాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫైనల్లీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్తో కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఫుల్ హ్యాపీ రిక్కీ అయితే. అండ్ మేము కూడా మిక్కీ మౌస్ హెడ్ని కిడ్ హెడ్కి పెట్టేసి ఎక్కడైతే ఐస్ ఉన్నాయో వాళ్ళని చెప్పమనేసి మార్క్ చేసుకొని అది కట్ చేసుకుంటే అది సింపుల్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఆ హెడ్ని పెట్టినప్పుడు కూడా ఐస్ కనిపిస్తాయి. కరెక్ట్ పొజిషన్లో మనం తీసుకున్నట్టయితే అవి కనిపిస్తాయి. ఇక్కడ మైక్లో వాయిస్ వినబడట్లేదు అనేసి హెడ్ కొంచెం పైకి అనేసి పెడితే అప్పుడు రిక్కీ తను చెప్పాల్సింది చెప్పేశాడు. Hey everybody, it's me, Mickey Mouse. You want to come inside my clubhouse? Then alright, let's go. I almost got to make the clubhouse appear. We have to say the magic word, Mishka, Moshka, Mickey Mouse. So come everybody, let's say Mishka, Moshka, Mickey Mouse, M-I-C-K-E-Y, M-O-U-S-E, M-I-C-K-E-Y, M-I-O-S-E is the Mickey Mouse Clubhouse. Come inside, it's fun inside. It's the Mickey Mouse Clubhouse. Come inside, it's fun inside. M-I-C-K-E-Y, M-O-U-S-E, M-I-C-K-E-Y, M-O-U-S-E is the Mickey Mouse Clubhouse. Come inside, it's fun inside. It's the Mickey Mouse Clubhouse. Come inside, it's fun inside. Roll call, Donald, Daisy, Pluto, Goofy, Minnie, Mickey, right here. Right here. That's it, Mickey. Thank you. Thank you so much. Let's all clap for him. That's so nice, Mickey Mouse. Thank you so much. I request all the parents kindly take. అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మీరే చూడొచ్చు. మీరు చెప్పండి ఎలా ఉందో మిక్కీ మౌస్. బట్ టైం పడుతుంది. కాకపోతే అన్నీ ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మనం హ్యాండ్ మేడ్ చేసుకున్నామనే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా ట్రై చేసి పార్టిసిపేట్ చేసాం మేము అన్నట్టయితే కామెంట్స్లో చెప్పండి. మేము కూడా హ్యాపీ అవుతాం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి.